సాక్షాత్తు ఈ కేసులో ఏ నాయకుడి కేసులో ఏ కేసులో అయితే ఈ నాయకుడి కొడుకు ప్రధాన నిందితుడిగా ఉన్నాడో ఆ నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వేల మంది ప్రజల సమక్షంలో మీడియా చూస్తుండగానే కరీంనగర్ పోలీసు కమిషనరేట్ కు కూతవేటు దూరంలోనే ప్రజలందరికి కూడా మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. నన్నుతో కెలుక్కుంటే ఎవ్వరిని కూడా వదిలిపెట్టను. నేను ఇలా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అడుగుతున్నా, గౌస్ ఆలం గారు, సార్ మీరు ఈయన మీద సోమోటో కేసు చేసిండ్రా? క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఈ వ్యక్తి మీద సోమోటో కేసు చేసిండ్రా? ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఈయన ఓపెన్ గా భయపెట్టిస్తున్నాడు, ఈయన భయపెట్టిస్తున్నాడు. నాతో కెలుక్కుంటే బిడ్డ నీ బతుకు బస్టాండ్ చేస్తా అని అంటే ఈ బాధిత అమ్మాయి తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నావా నువ్వు? వీళ్ళు నీ మీద కేసు పెట్టినందుకే బెదిరిస్తున్నావా? ఈరోజు తెలంగాణ ప్రజలు, నేను ఈ విషయాలు చెప్పడం కోసమే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఓకే, ఇది మొదటిది. ఇంకా రెండవది, సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వేలాది మంది హనుమాన్ భక్తులను ఉద్దేశించి ఆయన పెద్ద ఎత్తున స్పీచ్ కూడా ఇచ్చాడు. నాకు ఎవరైతే నాతో పెట్టుకుంటారో, నాతో కెలుకుతారో వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరించాడు కూడా. మీరు ఆ బండి సంజయ్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరికి ఇచ్చిండ్రు నోటీసు? డీజీపీ గారు బండి సంజయ్ అంటే ఆ బండి సాయి భగీరథ్ యొక్క మేనమామకు నోటీస్ ఇచ్చిండ్రు. అసలు నేను అడుగుతున్నాను ఈరోజు తెలంగాణ డీజీపీ గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా అందరూ తెలంగాణ పోలీస్ అధికారులను, పోక్సో కేసులో ఒక అమ్మాయి మీద చెప్పలేనన్ని సార్లు అత్యాచారం చేసిన నిందితుడిని ఆయనకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఎక్కడ ఏ చట్టంలో రాసింది నిందితుడికి నిందితుడి మామకు నోటీస్ ఇవ్వాలని రాసింది? ఈరోజు మీరు బండి సంజయ్ గారు, మన డీజీపీ గారు, మీరు చెప్పాలి. సొంత వాళ్ళ నాన్ననే నిన్న కరీంనగర్ మెయిన్ రోడ్డు మీద వేలాది మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆ వీడియో మీకు వినిపిస్తాను. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అమ్మాయి తల్లి, నా బిడ్డకు నా కళ్ళ ముందరనే అన్యాయం జరుగుతా ఉన్నది, నా బిడ్డ జీవితం నాశనం అయింది, నా బిడ్డ వీడితోని తిరిగింది అన్న విషయం, వీడి వల్ల బాధలకు గురైంది, వీడి వల్ల దుర్మార్గానికి గురైంది అన్న విషయం ప్రపంచానికి అంతటి కూడా వీరే ప్రచారం చేస్తున్నాడని అప్పుడు న్యాయం కోసం ఎంతో ధైర్యం కూడా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు చూసినట్టుగా ఎట్లా మాట్లాడుతున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అంతటి దుర్మార్గుడు గూండా గిరికి మారుపేరైన ఈ బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా ఈమె గుండె ధైర్యం తెచ్చుకొని ఓ 2-3 మరి జర్నలిస్టులు, 2-3 లాయర్లు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి తన గోడంతా చెప్పుకొని కంప్లైంట్ రాసుకొని మే 8వ తారీఖు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోతుంది తల్లి, ఫార్చునర్ కార్ల. అప్పుడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఇది తెలంగాణ ప్రజలు వినాలి. డీజీపీ గారు మీరు కూడా వినాలి సార్. ఇది విన్న తర్వాత మీ పోలీసులు చేసింది కరెక్ట్ అయితే మీరు పదవిలో కొనసాగండి, లేకపోతే పదవికి రాజీనామా చేయండి. డీజీపీ గారు మీరు మా సీనియర్ ఆఫీసర్, నేను కూడా మీ డిపార్ట్మెంట్లో పనిచేసిన, కానీ ఈరోజు ఆ సీనియర్ జూనియర్ రిలేషన్షిప్ కాదు సార్. ఇది ఒక మైనర్ బాలిక, తెలంగాణలో ఉండే లక్షలాది మంది అమ్మాయిల భవిష్యత్తు రక్షణకు సంబంధించిన విషయం. ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ ఉండదు. సో అక్కడ వీళ్ళు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పోగానే వెంటనే ఇక్కడి నుండి కరీంనగర్కు ఉప్పందుతుంది. కరీంనగర్ పోలీసులు బండి సాయి భగీరథ్ను పిలిపించుకొని బండి సాయి భగీరథ్ తోని కరీంనగర్లో ఈ అమ్మాయి కంప్లైంట్ ఇప్పిస్తారు. ఇక్కడ కేసు రిజిస్టర్ కాదు,
కరీంనగర్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ అమ్మాయి మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఇక అసలు స్టోరీ అక్కడే ఉంది. ఇగో ఇక్కడ ఉంది, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఇగో ఇది ఈ అమ్మాయి మీద కరీంనగర్ 2 టౌన్, ఈ అమ్మాయి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ మీద కరీంనగర్ లో బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఇక ఈ కేసులో ఈ పోలీసు వాళ్ళు చేసిన ఘోరం చూడండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, చట్టము మనకైతే అందరికీ చట్టం గురించి తెలియదు, కానీ హోమ్ మినిస్టర్ కొడుకు ఆయన దోస్తు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పంగానే డీజీపీ ఆగమేఘాల మీద 2 కమిషనర్లకు చెప్పేసిండు, మీరు ఏమైనా చేసుకోండి, బండి సంజయ్ కొడుకుని రక్షించాలి, అవతల వాళ్ళని సైలెంట్ చేయాలి అని అన్నాడని మాకు అర్థమవుతున్నది. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి మీద ఏం కేసు పెట్టిండ్రో, 308 బిఎన్ఎస్ కింద కేసు పెట్టిండ్రు. 308 కింద బిఎన్ఎస్ కేసు పెట్టే కంటెంట్స్ ఏవి కూడా ఈ ఎఫ్ఐఆర్ లో లేవు. అది నేను చెప్పాలనుకుంటున్నా. 308 కింద కేసు పెట్టే కంటెంట్స్ ఏవి కూడా ఈ ఎఫ్ఐఆర్ లో లేవు. మీరు 308 కంటెంట్ ఏమొస్తాయి? ఈ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా నన్ను మారణాయుధాలతో నిన్ను చంపుతాము, అందుకొరకు నువ్వు నాకు 50,000 ఇవ్వు అని చెప్పి ఈ అమ్మాయి ఈయనను బెదిరించిందంట అని యాక్చువల్ గా ఆ కంటెంట్ ఏది కూడా ఈ ఎఫ్ఐఆర్ లో లేదు. ఇప్పుడు మీరు ఏదైతే 253/2026 కరీంనగర్ 2 టౌన్ పోలీస్ ఎఫ్ఐఆర్ ఉందో, ఆ ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి, మీరు బండి సాయి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా వీళ్ళు మారణాయుధాలతో నన్ను చంపుతారు, థ్రెట్ టు లైఫ్ బై కాజింగ్ ఏ గ్రీవియస్ ఇంజురీ అన్న మాటనే అందులో లేదు. ఆయన ఏమన్నాడు, నేను ఈ అమ్మాయితోని అరుణాచలం టెంపుల్ పోయినా, నేను ఈ అమ్మాయితోని విజయవాడ టెంపుల్ పోయినా, నేను ఈ అమ్మాయితోని తిరుమల టెంపుల్ పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించిన తర్వాత నువ్వు ఏమన్నా చేయి, నువ్వు మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకో అని అన్నారు. నేను చేసుకోనంటే చేసుకోనని చెప్పిన తర్వాత నా మీద ఫాల్స్ కేసులు పెడతాము అని చెప్పి భయపెట్టించిండ్రు అని చెప్పి మాత్రమే ఈయన రాసిండు. ఇక్కడ గమ్మత్ ఏదైనా విషయం ఏందయ్యా అంటే, ఇది రాసిండు కదా, ఇది రాస్తే ఇది ఒకవేళ అగర్సే ఇది నిజమని అనుకొని కేసు రిజిస్టర్ చేసిన 308 క్లాజ్ 5 రాదు, క్లాజ్ 1 and 2 వస్తుంది. మరి 308 క్లాజ్ 5 ఎందుకు పెట్టిండ్రు? 308 క్లాజ్ 1 క్లాజ్ 2 పెడితే ఈ అమ్మాయికి కానీ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మకి కానీ అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అంత బలమైన కేసు కాదు. 308 క్లాజ్ 5 ఎందుకు పెట్టిండ్రాయా అంటే, దానికి 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. ఎంత కుట్ర ఉన్నది చూసిందా? అక్కడనేమో తల్లి నా బిడ్డ మీద అత్యాచారం చేసిందని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లా వెయిట్ చేస్తుంది కన్నీళ్లతోని. ఆమె కేసు రిజిస్టర్ చేయకుండా ఈ సైబరాబాద్ సీనియర్ అధికారులు కరీంనగర్ సీనియర్ అధికారులకు చెప్పి ముందు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అది కూడా జైలుకు పోయే కేసు రిజిస్టర్ చేయండి అని 308 క్లాజ్ 5 పెట్టిండు. క్లాజ్ 5 అంటే చంపుతామని మారణాయుధాలతో బెదిరించి మా దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నారు అని చెప్పి రాసిండు. కానీ ఆయన ఎక్కడ కూడా చంపుతాము, నన్ను మారణాయుధాలు వాడిండ్రు, గ్రీవియస్ ఇంజరీ అని బండి సాయి భగీరథ్ ఎక్కడ రాయలేదు. కానీ రాయకపోయినా అక్కడున్న కమిషనర్ ఆఫ్ పోలీసు, అక్కడున్న 2 టౌన్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి దీన్ని నాన్ బెయిలబుల్ కేసుగా మార్చిండ్రు. ఇది ఎన్ని గంటలకు చేసిండ్రండి? సాయంత్రం 5:30కి చేసిండ్రు. ఇప్పుడు ఇంకా 2వ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయింది. ఇంకా ఈ తల్లి అక్కడనే పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నది. ఈమెకు కరీంనగర్ లో ఈ కేసు అయిన విషయం నాకు తెలియదు. పాపం నాకు న్యాయం చేయండి అని కరీంనగర్ నుంచి సైబరాబాద్ కమిషనర్ పోలీసులకు న్యూస్ వస్తుంది. ఏమని? ఇగో మేము కేసు రిజిస్టర్ చేసినాం, ఇగో నాన్ బెయిలబుల్ కేసు పెట్టినాం. ఇంకా ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈమె 12 గంటల వరకు వెయిట్ చేస్తుంది. నా కేసు బుక్ చేయండి. రాత్రి 12 గంటలకు కేసు బుక్ చేయకపోతే ఆమె ఏమంటది, నరేంద్ర మోడీ గారు రేపు వస్తున్నారు,
నరేంద్ర మోడీ సభలోకి పోయి నేను ఆత్మాహుతి చేసుకుంటా, నేను నా బిడ్డ అని తల్లి అంటారు. అప్పుడు పోలీసులు భయపడి ఆమెకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. మరుసటి రోజు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసి అది నిన్న రాత్రి 10 గంటలకు అయినట్టుగా చూపిస్తారు. అక్కడ కూడా గేమ్ ఉన్నది, అది చూపిస్తాను మీకు ఎప్పుడు. పేరు 12వ వార్డు కౌన్సిలర్ సౌజన్య, మన నందిమల్ల శారద మాజీ కౌన్సిలర్, తర్వాత నాగనమోని నాగమ్మ మన మహిళా నాయకురాలు, తర్వాత సరస్వతి గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసింది. రైట్ సార్, మీకు కూడా ఒకసారి పరిచయం చేస్తాను. మీడియా మిత్రులకు, సోదరిమణులకు, పార్టీ సహచర నాయకులకు అందరికీ నమస్కారం. చాలా సుదీర్ఘంగా అదేవిధంగా సాధారణంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు కేసు విషయం ఎక్స్ప్లెయిన్ చేసినారు. అదేవిధంగా మా పార్టీ తరఫు నుంచి కూడా ఆయన ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీగా తనకున్న అనుభవాన్ని జోడించి ఈ కేసును విశ్లేషించి గత 4-5 రోజులుగా చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇందులో ఒకటి, చాలాసార్లు చాలా ఘటనలు ఇటువంటివి జరుగుతున్నప్పుడల్లా భిన్నమైనటువంటి ఘటనలు, అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే శాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు యథేచ్ఛగా చేస్తున్నటువంటి కొన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు కావచ్చు, వెలుగు చూస్తున్నప్పటికీ కూడా న్యాయపరమైనటువంటి చర్యలు వాటి మీద లేకపోగా అధికార వ్యవస్థ అంతా కూడా చట్టాలంటే ఉన్న వాళ్ళకి చుట్టాలు అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని సమాజంలోకి పంపిస్తున్నారు. ఇది అంతిమంగా సమాజానికి మేలు కీడు చేస్తారు. వ్యవస్థలను ఎంత పటిష్టంగా నడపగలిగితే దేశంలో ప్రజాస్వామ్యం అంత పటిష్టపడుతుంది. వ్యవస్థల్ని ఒకసారి బలహీనపరిస్తే అంతిమంగా సమాజమే బలహీనపడుతుంది. ఇది ప్రజలు కూడా గ్రహించాలి. ఏ సంఘటన జరిగినా సామాన్యుడికైనా, సంపన్నుడికైనా, అధికారంలో ఉన్నవాడికైనా, హోదాలో ఉన్నవాడికైనా చట్టం ఒకటేలాగా పనిచేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కల్పించడం, విశ్వాసాన్ని కల్పించడం ఈ వ్యవస్థను లీడ్ చేసేటువంటి వాళ్ళ బాధ్యత. అఖిల భారత సర్వీస్ లో పాస్ అయ్యి వచ్చి ట్రైనింగ్ పొంది ప్రమాణాలు చేసి నిష్పక్షపాతంగా పనిచేస్తామని ప్రమాణాలు చేసి, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని ప్రమాణం చేసి, దానికి అనుగుణంగానే పనిచేస్తామని ప్రమాణం చేసి, ఇలా స్థాయి లేని రాజకీయ నాయకుల యొక్క హుకుంలతో పనిచేసేటువంటి అధికార వర్గాన్ని చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. ఈ స్థితి మారాలంటే కోరుకుంటేనే జరగదు. ఖచ్చితంగా సమాజంలో ఒక చైతన్యం అనేటువంటిది పెరగాలి. ఈ కొత్త తరానికైనా మనం ఆ విలువలు నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, అందరి మీద ఉంది, అన్ని వర్గాల మీద ఉంది. మీడియా కూడా తన యొక్క చురుకైనటువంటి పాత్రను ఇటువంటి సందర్భాలలో పోషించడం ద్వారా గతంలో విస్మరించినటువంటి ప్రజా అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళు నెమరేసుకున్నట్లు కూడా అవుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియా తనను తాను బలిపెట్టుకొని ఎవరినో కాపాడాల్సినటువంటి అవసరం లేదు. ఇదే ఘటన ఇతర ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా, లేదా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలైనా, వాళ్ళ కుటుంబాలైనా ఇవాళ ఏం చేసేది, ఆకాశం అంత ఎత్తుకు ఎగిరెగిరి దుమ్ము పోసేది మంది మీద. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 3.5 ఏళ్ల కాలంలోనే 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగిన ప్రాజెక్టు కట్టి సాకారం చేసి ప్రజలకు ఫలితాలు ఇచ్చినటువంటి ప్రాజెక్టు మీద అభూత కల్పనలతో దుష్ప్రచారం చేసినటువంటి దాంట్లో మీడియా పాత్ర పోషిస్తుంది. దుష్టశక్తులు చేసినటువంటి దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పాత్ర పోషిస్తుంది. కానీ యథార్థాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు మాత్రం వీటిని చూపడానికి కూడా సంకోచిస్తుంది. ఈ తేడాను, అంటే మంచి చేసినటువంటి కేసీఆర్ సర్కార్ను విమర్శించడానికి హద్దు అదుపు లేకుండా అసత్యాలు ప్రచారం చేయడానికి, దుర్మార్గాలు ప్రచారం చేయడానికి వెనకాడలేదు. ఇవాళ బహిరంగంగా అన్యాయం జరిగితే కూడా ఆ అన్యాయాన్ని అన్యాయం అని ప్రశ్నించేటువంటి స్థితిలో లేకుండా పోవడం అనేటువంటిది ఇలా రాజకీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు కానీ, పేమెంట్ పార్టీలు కానీ, రాజకీయ రొడాలీలు కానీ అందరి నోర్లు పడిపోయినాయి. మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, స్వయం ప్రకటిత మేధావులు అనుకునేటువంటి వాళ్ళు అంగుష్ట మాతృలు అనేటువంటిది తమకు తాము రుజువు చేసుకున్నారు. ఇప్పటికైనా కొత్త తరం మేల్కోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతిమంగా
దుర్మార్గాలు చేసిన వాళ్ళు, దుష్ప్రచారాలు చేసిన వాళ్ళు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు, అధికారాన్ని జులుమును వాడుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు సందర్భం వచ్చినప్పుడు. జై తెలంగాణ. ఒక్క కుట్రనే ఉన్నది. ఈ విషయాలు కావాలనే పోలీసు వాళ్ళు దీన్ని నీరుగార్చిండ్రు. ఆ కుట్ర ఏందో నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ బండి సాయి భగీరథ్ అనే అబ్బాయి ఇప్పుడు ఈ మైనర్ బాలిక ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని ఉచ్చులో వేసుకున్నారు. ఈ బండి సాయి భగీరథ్ ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా, అదే విధంగా ఫేస్బుక్ ద్వారా, అదే విధంగా స్నాప్చాట్ ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మేము ఈ అమ్మాయిని పట్టుకుంటామంటే ఈ అమ్మాయిని వల్లేసుకుంటాం, ఈ అమ్మాయిని వల్లేసుకుంటామంటే ఈ అమ్మాయిని వల్లేసుకుంటాం, అమ్మాయిలను ఎవరు ముందర వలలేసుకుంటారని షరతులు కట్టుకొని అమ్మాయిలను వలలో వేసుకుంటున్నాం అని చెప్పి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయిని తన వలలో వేసుకొని మానసికంగా లోబరుచుకొని స్నాప్చాట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా విపరీతంగా మెసేజ్లు పెట్టి, ఎన్నో ఘోరమైన మెసేజ్లు పెట్టి మా బిడ్డను పూర్తిగా మానసికంగా కుంగదీసిండు. అదేవిధంగా మా బిడ్డను రకరకాల స్టేషన్లకు, రకరకాల ప్రాంతాలకు తీసుకొని పోయిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకొని పోయిండు. అక్కడ అత్యాచారం చేసిండు. బేస్మెంట్ లో అత్యాచార యత్నం చేసిండు. సర్వీస్ అపార్ట్మెంట్స్ లో అత్యాచార యత్నం చేసిండు. రకరకాల టెంపుల్స్ కు తీసుకొని పోయిండు. దయచేసి మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి క్షమించాలి, కానీ తప్పడం లేదు. ఎందుకంటే ఇక ఒక మైనర్ బాలికగా జీవితానికి సంబంధించిన విషయం. ఈ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఎవరి మీదైతే ఏ జెండా పట్టుకుని ఆయన అయితే ఈరోజు తిరుగుతా ఉన్నాడో ఆ జెండా పట్టుకున్న పార్టీ వాళ్ళ నుంచి తెలంగాణ మహిళలకు, తెలంగాణ బిడ్డలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అన్న విషయం చెప్పడం కోసమే ఈ విషయాలను చెప్పాల్సి వస్తుంది. దయచేసి క్షమించండి. ఇక సో ఈ అఫైర్ ఉన్న విషయం ఇదంతా అయిపోయిన తర్వాత ఈ స్లోగా ఈయన ఏం చేశాడు, బండి సాయి భగీరథ్ ఈ విషయాన్ని మరి వాళ్ళ నాయన దృష్టిలో పెట్టిండు. వాళ్ళ నాయన దృష్టిలో పెట్టంగానే వాళ్ళ నాయన నథింగ్ డూయింగ్, అదంతా నడవదు అని చెప్పి వీళ్ళను సంగప్ప అని చెప్పి ఒక జర్నలిస్టును పట్టుకొని ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా దోస్తులే. మీరు మన నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో వీరు అలాయ్ బలాయ్ వేసుకొని రేవంత్ రెడ్డి గారైతే నా స్నేహితుడు బండి సంజయ్ అని చెప్పడం జరిగింది. ప్రజల ముందరనే చెప్పిండు ఆయన. అలాంటి బండి సంజయ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డిగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా నేను సాయం చేయకపోతే ఎవరు సాయం చేస్తారని బండి సంజయ్ చెప్పినందుకు ఆ రేవంత్ రెడ్డి గారు, నా కొడుకు ఏదో ఇబ్బందులో ఉన్నాడని బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్తే రేవంత్ రెడ్డి గారు డీజీపీ ఆనంద్ గారికి చెప్పి ఇగో ఎట్లనే చేసి బండి సంజయ్ కొడుకును కాపాడండి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత మీద పూర్తి కంట్రోల్ రేవంత్ రెడ్డి గారికే ఉంటుంది, బండి సంజయ్కి ఉండదు. అది బండి సంజయ్కి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన వెంటనే డీజీపీకి చెప్తే ఇలా నిర్మల్ పోలీసుల దగ్గరికి ఏప్రిల్ 22 నాడు ఒక కంప్లైంట్ పోతుంది. శ్రీరామ్ అనే వ్యక్తి ద్వారా ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ కుటుంబం మంచిది కాదు, వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి ఆ అమ్మాయి తల్లి నాకు చెప్పింది. నిర్మల్ పోలీసులు ఇప్పుడు కేసే బుక్ చేయలేదంటున్నారు. అదొక క్షణం కట్ చేద్దాం. దాని తర్వాత ఏప్రిల్ 23వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఈయన బండి సంజయ్ తన వార్తాహరుడైన, తన నమ్మిన బంటైన సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధిని, ఈయన ఇంతకుముందు V6 లో జర్నలిస్ట్ గా పనిచేసిండు, ఈ అధికార ప్రతినిధిని తను పంపించి నువ్వు ఏమన్నా చేయి, ఈ కేసు తప్పు చేసి ఆ అమ్మాయి నోరు మూపించు అని చెప్తే ఈయన పోయి ఈ కుటుంబం దగ్గరకు వచ్చి, ఈ మైనర్ బాలిక కుటుంబం దగ్గరకు వచ్చి వాళ్ళను తీసుకొని బండి సంజయ్ ఇంటికి హైదరాబాద్ నగరానికి వస్తాడు. ఆ హైదరాబాద్ నగరంలో బండి సంజయ్ ఇంట్లో ఈ మహిళ వాళ్ళ భర్త, తర్వాత ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం తాలూకు ఆధారాలన్నీ కూడా బండి సంజయ్ ముందర పెడితే
ఆయన అగ్రహోదగ్రుడు అయిపోయి ఎవడెవరితో తిరిగిందో నా ఇంటికి కోడని తీసుకోవాలని బిడ్డను ఎవడు తిరగమన్నాడు అని చెప్పి బెదిరించి నేను బీజేపీ అధ్యక్షుడిగా పోయినప్పుడు నా కోసం 8 మంది సూసైడ్ చేసుకున్నారు, నా సంగతి మీకు తెలియదు. మీరు ఇప్పుడు చూసిండు కదా ఎట్లా మాట్లాడుతున్నాడో, పబ్లిక్ గా ఎట్లా గూండాగిరి చేసుకుంటూ మాట్లాడుతున్నాడో, అదే ముచ్చట ఈ అమ్మాయి తల్లికి తండ్రికి చెప్పి ఇక్కడ నుంచి సప్పుడు దాకా నడువుండ్రి, నాతో నకరాలు చేయకుండ్రి, పోయి నిర్మల్లో ఎస్ఐ దగ్గర పోయి అగ్రిమెంట్ మీద సంతకం చేయండి అని చెప్పి బెదిరించి పంపిస్తాడు. అసలు కథ దీని తర్వాతనే స్టార్ట్ అవుతాడు. దాని తర్వాత ఈ బండి సాయి భగీరథ్ అనేటోడు ఇంతటితో ఆగలేదు. ఇగో మా నాయన మీకు చెప్పేది ఇక నీకు నాకు కటీఫ్, నీతో నాకు రిలేషన్షిప్ ఉండదు, సో అందుకొరకు ఇక నువ్వు నాతో తిరగకు అని చెప్పుకుంటూనే ఏం చేస్తాడు, ఈ అమ్మాయి తనతో తిరిగిన వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఫోటోలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫోటోలన్నీ కూడా సీక్రెట్ గా సామాజిక మాధ్యాల్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాడు. ఎవరైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు ఎవరైతే నేను హిందూ ధర్మాన్ని రక్షిస్తా అంటున్నారో అయ్యా బండి సంజయ్ గారు, ఈ అమ్మాయి కూడా హిందువే. అంటే వేరే వాళ్ళని అయితే చేయాలని కాదు, మహిళకు బాధితురాలకి ఏ కులం ఉండదు. కానీ మీరు ప్రతిసారి కూడా జై శ్రీరామ్ అంటా ఉన్నారు, జై హనుమాన్ అంటా ఉన్నారు. వీళ్ళు కూడా హిందువులే, వీళ్ళు కూడా జై శ్రీరామ్లే బండి సంజయ్ గారు. మీ ఇప్పుడు మున్నూరు కాపు సంఘం చింత సాంబమూర్తి గారు నిన్న కొంతమంది మా సంజయ్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. అయ్యా సాంబమూర్తి గారు, ఈ అమ్మాయి కూడా మున్నూరు కాపే. దీంట్లో కులం ఉండదండి. ఆ మైనర్ బాలిక ఏ కులమైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, బుద్ధిస్ట్ అయినా, ఎవరైనా అమ్మాయి కులం ఉండదు ఇందులో. సో ఈయన బెదిరిస్తాడు. బెదిరియంగానే ఈ ఎవరైతే మన ఈ బండి సాయి భగీరథ్ ఈ అమ్మాయి యొక్క వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోగ్రాఫ్స్ అని కూడా మీడియాకు రిలీజ్ చేస్తాడు, సోషల్ మీడియాకు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం సర్క్యులేట్ అవుతుంటాయి. ఈ విషయం ఈ బిడ్డకు తెలుస్తుంది. తెలిసి 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేస్తుంది ఈ అమ్మాయి. ఈరోజు పెట్టబోయే ఈ పత్రికా సమావేశం నేను ముందరనే తెలంగాణ సమాజానికి చెప్తున్నా. ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో, లేకపోతే ఎవరినో నిందించడానికో, లేకపోతే ఎవరి మీదనో దుష్ప్రచారం చేయడానికో పెడుతున్న పత్రికా సమావేశం కాదు. కేవలం వాస్తవాలను మాట్లాడుకోవడం, మా చేతిలో ఉన్న ఆధారాలను ప్రజల ముందల పెట్టి వాస్తవాలు గమనించండి అని చెప్పి ప్రజలను కోరడం కోసమే, అదేవిధంగా ప్రజలను కార్యోన్ముఖులు చేయడం కోసమే మరి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి, తెలంగాణలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కరే, ఆయన్నే యనుమల రేవంత్ రెడ్డి గారు. అంటే హోంమంత్రి కింద, రేవంత్ రెడ్డి గారి కింద సమస్త పోలీసు యంత్రాంగం కూడా ఆయన కిందనే పనిచేస్తుంది. ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. మన రాష్ట్రంలో సపరేట్ ముఖ్యమంత్రి ఎవరు, హోంమంత్రి ఎవరు లేరు. రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి కూడా. అంటే రాష్ట్రంలో ఉండే డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, అన్ని కమిషనరేట్లలో ఉండే అధికారులు అందరు కూడా వారికే రిపోర్ట్ చేస్తారు. ఈ తెలంగాణలోనే ఈ భారతదేశానికే హోంమంత్రి ఒక ఆయన, అంటే భారతదేశంలో హోంశాఖ ఉంటుంది, హోంశాఖ సహాయ మంత్రి మన తెలంగాణ నుంచే ఉన్నాడు, కరీంనగర్ నుంచి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు. వారు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు. వారి కింద ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, లక్షలాది సాయుధ పోలీసు దళాలు ఉంటాయి. అదేవిధంగా ఈ భారతీయులు విదేశాలకు పోవాలంటే ఏ ఇమిగ్రేషన్ అయితే దాటాలో, ఎయిర్పోర్ట్లు కానీ, సీపోర్ట్లు కానీ, ఆ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా బండి సంజయ్ గారి కంట్రోల్లోనే ఉంటుంది అన్న విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఇక పోతే గత 5 రోజుల నుంచి మీరు వార్తల్లో చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో మరి ఈ పేట్ బషీరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఒక మైనర్ బాలిక తల్లి ఒక పెద్ద కంప్లైంట్ తీసుకొని 6 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోతుంది. ఆ కేసు ఈ రోజు వరకు కూడా నడుస్తూనే ఉంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మరియు ఎన్నో ప్రజాస్వామిక సంఘాలు
చేస్తున్న వీరోచిత పోరాటం వల్ల ఆ కేసులో కొంత ఒక చెడ్డాకి మందవంత పురోగతి ఏదో కనిపించింది. అయితే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి కాదు, దాని గురించి నేను తర్వాత చెప్తాను, తర్వాత బండి సంజయ్ గారి గురించి కూడా చెప్తాను. కానీ ఇందులో ఈ వ్యవస్థ ఈ మైనర్ బాలికకు ఏ విధంగా అన్యాయం చేయాలి, ఈ మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడు కేంద్ర హోంమంత్రి సొంత కొడుకైనప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర హోంమంత్రి కొడుకుకే, అంటే అత్యాచారం చేసిన నిందితుడికే సపోర్ట్ చేసే విధంగా ఏ విధంగా వ్యవస్థ మారింది అన్న విషయం ఈరోజు ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని వెనక ఉండే కుట్ర కోణాన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే మనం దేశంలో 2012లో ఈ చిన్నారులు 18 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ మీద లైంగిక అత్యాచారం జరిగితే వాళ్లకు తీవ్రమైన శిక్షలు పడాలని చెప్పేసి పోక్సో అనే ఒక కేసు వచ్చింది. ఈ పోక్సో ఇక్కడే ఉందండి, ఇదే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని వచ్చింది. ఇది అత్యంత కఠినమైన చట్టం అండి పోక్సో. సో ఈ పోక్సో అనే చట్టం వచ్చింది. ఈ పోక్సో అనే చట్టం కిందనే ఈ బండి సంజయ్ గారి కేంద్ర హోంమంత్రి గారి అబ్బాయి మీద కేసు బుక్ అయింది. సో నిన్న పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ గారు సిహెచ్ వంశీకృష్ణ అనే ఒక వ్యక్తికి, ఈయన ఈ మేనమామ అంట, ఎవరు ఈ బండి సంజయ్ గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్ వాళ్ళ మేనమామ, ఈయనకు ఒక నోటీస్ పంపించారు. చూడండి ఏమని నోటీస్ పంపించారు, మీరు ఈ విధంగా ఒక అమ్మాయి తల్లి కంప్లైంట్ మీద మా దగ్గర ఒక కేసు బుక్ అయింది, ఆ కేసులో సెక్షన్లు ఆల్టర్ చేయబడ్డవి, అంటే 11, 12 అనే సెక్షన్ కాకుండా 6, 5, 6 అనే సెక్షన్లు మరి పెట్టాము. సో అందుకొరకు మీరు 2 గంటల లోపల, అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ బండి సాయి భగీరథ్ ను మా పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావాలి అని చెప్పి పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? మేనమామకి ఇచ్చిండ్రు. నేను గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నా, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత చూస్తారని అనుకుంటున్నా. డీజీపీ గారు, మీరు ఒక అమ్మాయిని, మైనర్ బాలికను అత్యంత క్రూరమైన రీతిలో ఉచ్చులో వేసుకొని ఆమె మీద చేయరాని నేరాలు, అత్యాచారాలని చేసి 5 రోజుల నుండి పరారీలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రిని వదిలేసి మేనమామకి ఇచ్చిండ్రు. ఎందుకో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ సమాజాన్ని, దేశంలో సమాజాన్ని, మరి ముఖ్యంగా మహిళా లోకాన్ని అతలాకుతలం చేస్తున్న అత్యంత ముఖ్యమైన కేసు, తీవ్రమైన కేసు పోక్సో కేసు. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ పోక్సో కేసులో బొల్లు గగురు పొడిచే విషయాలు మళ్ళీ తెలంగాణ సమాజం ముందు పెట్టడానికి మరి అడిగిందే తడవుగా తన క్యాంప్ ఆఫీస్నే మరి మీడియా సమావేశానికి పూర్తిగా మార్చి ఆశ్రయం ఇచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మరి మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, స్థానిక బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, మరి ముఖ్యంగా ఈరోజు భారీ సంఖ్యలో వచ్చిన మా మహిళా నాయకురాలందరికీ కూడా, మీడియా మిత్రులకు, మిగతా నాయకులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. మరి 1,00,000 మంది పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న బండి సాయి భగీరథ్ మరి హైకోర్టులో మాత్రం చక్కగా
ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం దాఖలు చేసిండు. ఇంతవరకు పోలీసులకు మాత్రం దొరకడం లేదు. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇకపోతే రెండవది, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ వ్యవస్థకు నా ప్రత్యేకమైన విన్నపం, చేతులు జోడించి ఇలాంటి దుర్మార్గుల పట్ల ఏమాత్రం కూడా కనికరం ఉంచకండి. ఇది మామూలు నేరం కాదు. ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన నేరం, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నేరం. మరి పెద్ద పెద్ద వకీళ్లను పెట్టుకునే స్తోమత ఈ కుటుంబానికి ఉందో లేదో అది ఇక్కడ చర్చకు అనవసరం. కానీ ఈ కేసును పట్టుకునేటప్పుడే డిఫెన్స్ న్యాయవాదిగా 1-2 సార్లు ఆలోచించి పట్టుకుంటే బాగుంటుందనేది నేను న్యాయవాదులను నేను కోరుకుంటున్నాను. ఇక రెండవది, న్యాయ వ్యవస్థను ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు న్యాయ వ్యవస్థను పూర్తిగా కలుషితం చేసినవి. మరి బండి సంజయ్ గతంలో 2023 సంవత్సరంలో ఇదే బండి సాయి భగీరథ్ 2 విద్యార్థులను ఘోరంగా కొట్టి జైలుకు పోకుండా బయటపడ్డాడు. అప్పుడు ఆయన వాళ్ళ దోస్తులతో అన్న మాట ఏందంటే, మా డాడీకి 3 న్యాయమూర్తులు తెలుసు, నా సంగతి మీకు తెలియదు, నేను జైలుకు పోయే సవాలే లేదు, మా డాడీకి 3 న్యాయమూర్తులు తెలుసు, నాకు ఏ కోర్టు పోయినా కూడా నాకేం కాదు అని చెప్పి అన్నట్టుగా ఇవాళ చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. నేను న్యాయ వ్యవస్థను చేతులు జోడించి కోరుకుంటున్నా, దయచేసి న్యాయం వైపు ఉండండి, బలహీనుల వైపు ఉండండి, నిస్సహాయాల వైపు ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని చెప్పాడు. బలహీనుల పక్షపాతిగా దయచేసి ఉండాలి, నిజాం పక్షపాతిగా ఉండండి, అంతే తప్ప మనము నా రిక్వెస్ట్, ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో దయచేసి ఎంత న్యాయ వ్యవస్థలో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రపంచం అంతా గమనిస్తుంది. అందుకొరకు దయచేసి ఆ అనుమానాలకు తావివ్వకుండా మరి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇద్దరితో ముగిస్తున్నాం. ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలిచిన వాళ్ళ మీరు పట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామి లాగా ఈ తెలంగాణ వ్యవస్థను, ఈ అక్కనొక్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అభివృద్ధి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దానం చేస్తా, ఇదే గ్యాసాకు చెందిన వద్ద తెలంగాణ మొత్తం చుట్టుపెట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తున్నావు, ఎవరైతే కుటుంబాలు చేస్తున్నావు, ఎవరైతే నా కుటుంబాన్ని ప్రచారం వలచున్నావు, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిందో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందో ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఏ ఒసామా బిన్ లాడెనా, లేకపోతే ఫేమస్ టెర్రరిస్ట్ అయినావన్నా, లేకపోతే ఎవరైనా దొరకకుండా ఉండడానికి, లేకపోతే విదేశీ టెర్రరిస్టా? పక్కనే కరీంనగర్లో ఉన్నాడు, 5 రోజుల నుంచి దొరకలేడు. ఇలా హైదరాబాద్ నగరం అంతా పోస్టర్లు వేసింది ఎవరో, వీడు ఎక్కడున్నా దొరకబట్టి ఇవ్వండి అని చెప్పి. వీళ్ళ నాయన్నేమో బాజాప్తా కరీంనగర్లో మీటింగ్ పెడుతున్నాడు. జై శ్రీరామ్ జై హనుమాన్. నేను నిన్న కూడా మేము అడిగినా, అయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్, మేము కూడా జై శ్రీరామ్ జై హనుమానే, మా వాళ్ళు కూడా, వీళ్ళు కూడా, ఈ బాధితులు కూడా హిందువులే, మేమందరం కూడా హిందువులమే. మీరు ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చెరబడితే హనుమంతుడు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై లంకకు పోయి వానర సైన్యాన్ని తీసుకుపోయి సీతమ్మ తల్లిని ఆ చెర నుంచి విడుదల చేసిండు. అంత గొప్ప మహనీయుడు. పరస్త్రీ వైపు కన్నెత్తి చూడకుండా, పరస్త్రీ అంటే తల్లితో సమానము అని చెప్పి ఆజన్మాంతం బ్రహ్మచారిగా బతికి విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన దేవుడు హనుమంతుడు. కానీ బండి సంజయ్ గారు, మీ కొడుకు మైనర్ బాలిక అఘాయిత్యం చేసి ఆ అమ్మాయి మీద అసభ్యకరమైన వీడియోలన్నీ తీసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తా ఉన్నారు. ఎట్లా మీరు జై శ్రీరామ్ అంటున్నారు సంజయ్ గారు? నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నేను ఆయన మాట్లాడుతుంటే పక్కన మరి సాధువులు వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా సాధువులారా, ఈ వ్యక్తి గురించి ఆయన మీకు ఏమైనా చెప్పిండా?
ఇవాళ బండి సంజయ్ గారు నేను నా జీవితం అంతా కూడా రాజకీయాల కోసమే ఖర్చు పెట్టినా, నేను నా జీవితం అంతా ప్రజల కోసమే చేసిన, నా జీవితం అంతా హిందూ ధర్మం కోసమే చేసిన అంటున్నారు. యువతల వాళ్ళు కూడా హిందువులే కదా. ఏంటి అంటే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఆ మైనార్ బాలిక ఈరోజు ప్రజల ముందరకు మీరు వచ్చినట్టుగా మాట్లాడడం, మీరు వచ్చినట్టుగా గట్టిగా మాట్లాడడం, మీరు మాట్లాడినట్టుగా గట్టిగా మాట్లాడలేకపోతుందనేనా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? ఓపెన్ గా బెదిరిస్తున్నారు బాధితులను. ఓపెన్ గా ఎవరైతే ఈ రోజు మీ మీద పోరాటం చేస్తున్నారో, మీ కొడుకు మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారో వాళ్ళందరి మీద మీరు ఎందుకు అంటే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడాలరేనా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మా నిస్సహాయతను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు బండి సంజయ్ గారు చెప్పాలి. అదే విధంగా మరి ఈ బండి సాయి భగీరథ్ ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్నాడో అమెరికా పోయిండో, ఇండియాలో ఉన్నాడో నేపాల్ పోయిండో, ఇండియాలో ఉన్నాడో లేకపోతే నిత్యానంద స్వామి లాగా ఎక్కడన్నా కొత్త ద్వీపంలో దాక్కున్నాడో అనేది ఎవ్వరికీ తెలియదు. దాని మీద కూడా ఈరోజు చర్చ జరగాలి. ఈరోజు డీజీపీ ఆన్సర్ చెప్పాలి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ ఆన్సర్ చెప్పాలి. నేను అంటున్నా ఇవాళ మీకు నిజంగా ఏమాత్రం నైతిక విలువలున్నా మీరు బండి సాయి భగీరథ్ను ఏ విధంగా తప్పించడానికి ప్రయత్నం చేసిండ్రు, దాని మీద తప్పు ఒప్పుకొని మీరు ఆ పదవుల నుంచి వైదొలగాలి. కమిషనర్లు కానీ డీజీపీలు కానీ మీరు ఆ పదవుల నుంచి వైదొలగాలి. మీ వల్ల తెలంగాణ సమాజం, మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసిండ్రు, కుల్లా చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి అది చేయమన్నాడు, మీరు అది చేసిండ్రు. లేకపోతే వీటికి ఆన్సర్ చెప్పాలి. ఇదే డీజీపీ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రధానమంత్రి కార్యక్రమం వల్లనే ఈ అమ్మాయి కేసు చూడలేదు, ఆ బండి సాయి భగీరథ్ను పట్టుకునే ప్రయత్నం చేయలేదు అని మీరు చెప్పాలి. అదే విధంగా ఈ రేపులు మర్డర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చే కొత్త సంప్రదాయం ఏ చట్టం చెప్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సివి ఆనంద్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన హోంమంత్రి, మీరు డీజీపీ. సో ఇకపోతే కష్టాలు పెట్టి అయ్యా నేను మర్కుక్ మండలంలో ఉంటున్నా అని చెప్పినప్పటికీ కూడా వినకుండా బలవంతంగా నందినగర్ ఇంటి ముందర నోటీస్ అతికిచ్చింది చెయ్యని నేరానికి. కానీ ఇక్కడ కొడుకును కాపాడుకోవాలని అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా బెదిరిస్తే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్కి నోటీస్ ఇవ్వడానికి ధైర్యం వస్తలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు? ఆయన మీ దోస్తనే కదా, మీ స్నేహితుడనే కదా. ఇలా నువ్వు ఆయన ఇద్దరు కూడా క్విట్ ప్రోకో విధానంలో నువ్వు చేసిన కుంభకోణాలన్నిటికి కూడా ఆయన రక్షణ ఇస్తున్నాడు, ఆయన కొడుకు చేసిన నేరాలన్నిటికి కూడా నీ పోలీసులందరూ రక్షణ ఇస్తున్నారనే కదా. లేకపోతే ఎందుకు బండి సంజయ్కి నోటీస్ ఇవ్వడం లేదు? బండి సంజయ్ ఇల్లు ఎందుకు రైడ్ చేయడం లేదు? బండి సాయి భగీరథ్ వాళ్ళ నాయన ఇంట్లోనే ఉంటాడు, ఆయన పెళ్ళైనోడు కాదు, 25 సంవత్సరాల యువకుడు. ఆయన బండి సంజయ్ ఇల్లు ఎందుకు రైడ్ చేయడం లేదు మీరు? ఆయన ఫామ్ హౌస్ ఏదైనా ఉంటే ఆయన ఎందుకు రైడ్ చేయడం లేదు? ఆయన కాల్ డీటెయిల్స్ ఎందుకు తీసుకురావడం లేదు? వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ నిన్న కరీంనగర్ లో ఏదైతే తీవ్ర పదజాలంతో ప్రజలు బెదిరించిండో దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చివరిగా మన అసదుద్దీన్ ఓవైసీ గారు, असदुद्दीन साहब मैं पता नहीं अब आप कौन सा दुनिया में रह के बात कर रहे, मेरे को तो समझ में नहीं आ रहा. आप एक बार हकीकत जानिएगा. कल आप बोले 2022 में जब हैदराबाद में एक रेप केस हुई थी एक माइनर का लड़की का, वो लड़की के केस में आप लोग कुछ नहीं कर करके आप बोले, बहुत झूठी इल्जाम लगाए आप सच जानिएगा. 2022 में जब मई 28 के दिन जब ये इंसिडेंट पुलिस को रिपोर्ट किया गया, तब तुरंत एसीपी बंजारा हिल्स इन्वेस्टिगेशन टीम बना के वो लोगों को 3 दिन में पकड़ लिया. 3-4 दिन में पकड़ के जून 3 के दिन, मई 28 में अत्याचार होता है, जून 28 के दिन, जून 3 के दिन वो लोगों का गिरफ्तार भी हो जाता है. 2 महीने में चार्जशीट भी हो जाता है एक केस का. अभी ट्रायल चल रहा है, उसमें आपका एमआईएम का एमएलए का बेटा भी है शामिल, वो जुवेनल है, उसका नाम नहीं बोल सकता हूं. हमारा पार्टी से एक ये क्या बोलते वक्फ बोर्ड चेयरमैन कोई था, उसका बेटा भी था. केसीआर साहब ने क्या किया मालूम? केसीआर साहब ने तुरंत
वो वक्फ बोर्ड चेयरमैन को इस्तीफा देने के लिए बोला। ये है केसीआर, ये है केसीआर। If anybody crosses line, he will not tolerate. That is KCR, including his own daughter. That is KCR. If his daughter transgresses the limits of the discipline rules of the party, the constitution of the party, he will not tolerate his own daughter. He did not tolerate his own daughter. That is KCR. आप KCR और BRS के बारे में इल्जाम लगाने के कोशिश कर रहे, गलत है। लेकिन ये केस में आप एक बार भी बात नहीं किया, असदुद्दीन साहब, एक बार भी बात नहीं किया। बंडी संजय का बेटा का जुर्म के बारे में एक बार भी बात नहीं किया। क्यों? आप इसका वजह जो है आप बोलना चाहिए। तो అందుకొరకే మిత్రులారా, ఈ రోజు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా దీని మీద మరి పోరాటం చేయడం లేదు। ఈరోజు మీడియా అంతా కూడా ఈ న్యూస్ ప్రసారం చేయకుండా మీడియా అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు బండి సంజయ్ గారు। ఇలా నరేంద్ర మోడీ గారు మరి కేసీఆర్ గారు ఇలాంటి కేసులు దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళతో అర్జెంటుగా రాజీనామా చేయించేవారు। ముందు రాజీనామా చేయి, నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలన్న ఆలోచన విధానం సిద్ధాంతం కేసీఆర్ గారిది। आज मैं नरेंद्र मोदी साहब को मैं ये सवाल पूछना चाहता हूं, महोदय नरेंद्र मोदी जी, आपका कैबिनेट में बंडी संजय करके एक यूनियन होम मिनिस्टर, उसके साथ आपने मंच पे बैठे थे, तब भी उस समय में उसका ऊपर एक इल्जाम था, उसका बेटा गुनहगार बन के बाहर घूम रहा था, एक बड़ा केस हो रहा था, मगर आप तेलंगाना में उसका साथ मंच पे बैठे, न केवल उसके साथ हमारा चीफ मिनिस्टर रेवंत रेड्डी के साथ बैठे। क्यों आप बंडी संजय को इस्तीफा देने के लिए नहीं कह रहे? क्यों आप बंडी संजय को इस्तीफा देने के लिए नहीं बोल रहे? हुक्म दीजिए, बेटी बचाओ बोले आप, आज आप बेटा को बचा रहे। नारा तो बेटी बचाओ बोले, लेकिन आज आप वास्तव रूप में बेटा को बचा रहे, गुनहगार बेटा को बचा रहे। ये आपका असली నారా హై। తో మిత్రులారా, అందుకొరకే మరి ఈరోజు ఇంత సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినందుకు మీకు క్షమాపణలు, కానీ ఇది తప్పడం లేదు। కానీ ఈరోజు నేను గౌరవ డీజీపీ గారు, గౌరవ సిపి సైబరాబాద్, అదే విధంగా మరి సిపి కరీంనగర్, మీరు నిజంగా ఈ పని చేయకపోతే మీరు ఈ పని డెఫినెట్ గా మీకు చెప్పండి అయితే ఏ పోలీసులు కూడా చేయరు। ఈ కేసులు మీకు చెప్పకుండా ఏ పోలీసులు కూడా రిజిస్టర్ చేయరు। ఈ సెక్షన్లు మీకు చెప్పకుండా ఏ ఎస్ఐ ఏ సిఐ కూడా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడు। ఏ ఎస్ఐ ఏ సిఐ కూడా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయరు। మీకు తెలిసే ఈ విషయం జరిగింది, మీకు తెలిసే బండి సాయి భగీరథ్ ఈ దేశం నుంచి వెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాం। మీరు ఈ విషయాల మీద నిజాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది। ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి మేము ఈ కేసు చేయలేకపోయినాం అనే విషయం ఏదైతే అంతకన్నా ఘోరమైన దుర్మార్గమైన ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి ఈ దేశంలో ఉండదు, ఈ ప్రపంచంలో ఉండదు। ఇంత ఘోరమైన పోలీసింగ్ ఉంటే ఇంకొక మార్గం లేదు, పరిస్థితి లేదు మాకు ప్రజలకు। అందుకొరకు అలా తెలంగాణ మహిళా లోకానికి ప్రత్యేకించి ఈరోజు ఒక అమ్మాయికి మైనర్ బాలిక అయింది, రేపు మన ఇళ్లలో కూడా మైనర్ బాలిక కావచ్చు, మన ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళందరి ప్రాణాలు కూడా, వాళ్ళందరి ధన మాన ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి। ఇలా బండి సంజయ్ ఓపెన్ గా అంత ఘోరమైన నేరం చేసి కూడా రోడ్డు మీదకి వచ్చి ఇలా ప్రజలను భయపెట్టిస్తా ఉన్నాడు, అతని మీద కేసు చేయాలని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మరి వనపర్తి మీడియాకు, అదేవిధంగా ఈ సౌకర్యం కల్పించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్।